బీజేపీ స్టేట్ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. రామచంద్రరావు నామినేషన్ వేయాలని హైకమాండ్ ఆదేశించింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదటి నుంచి రామచంద్రరావు పార్టీలో ఉన్నారు. సంఘ్ పెద్దలు, రాష్ట్ర ముఖ్య నేతలు ఆయన పేరును సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. అటు తెలంగాణ బీజేపీ కీలక నేతలకు అధిష్టానం ఫోన్లు చేసింది. కాసేపట్లో అధ్యక్ష అభ్యర్థికి అధికారికంగా సమాచారం ఇస్తామని హైకమాండ్ తెలిపింది. దీంతో అందుబాటులో ఉండాలని పలువురు నేతలకు హైకమాండ్ ఫోన్లు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక రామచంద్రరావు బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. అనేక పదవుల్లో ఆయన పార్టీకి సేవలు అందించారు. 1980-82 మధ్య భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. 1999 నుంచి 2003 వరకు బీజేపీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా, 2003 నుంచి 2006 వరకు బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గా పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు బీజేపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగాను అతడు పనిచేశారు. 2015లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన హైకమాండ్ కు రామచంద్రరావు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో ఎలాంటి అంతర్గత కుమ్ములాటలు లేవన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్న రామచంద్రరావు బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని చెప్పారు. వచ్చే రోజుల్లో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి కాగానే అఫీషియల్ ప్రకటన వెలువడుతుందని రామచంద్రరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ప్రచార ప్రసార సాధనాల్లో ఉపయోగించగలుగుతాయి. అధికారికంగా ప్రకటించబడలేదు. ఏదైనప్పటికీ కూడా నా పేరు వస్తున్నందుకు, నా పేరు పరిశీలనలో ఉన్నందుకు జాతీయ అధిష్టానానికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధిష్టానానికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. పార్టీని అధికార దిశలో తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పేసి నాకు అవకాశం ఇస్తే, అదే తర్వాత అందరినీ, అంటే చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, కార్యకర్తల్ని అందరినీ కూడా కలుపుకొని తీసుకుపోయేటటువంటి పార్టీని తీసుకుపోయి రేపు రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలు కానీ, రేపు 2 రోజులకు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కానీ, లేకపోతే తెలంగాణ శాసన సభ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి అనేటటువంటి ఒక లక్ష్యంతోనే పార్టీ కోసం పనిచేస్తాము. అందరం కలిసి ఆ దిశలో కృషి చేస్తామని చెప్పేసి కూడా నేను అధిష్టానాన్ని మాటిస్తా ఉన్నాను. రెండో విషయం, ఈరోజు తెలంగాణలో ప్రజలు కూడా బీజేపీ కోరుతా ఉన్నారు. తెలంగాణ ఒక ప్రజల ఆకాంక్ష మేరకై బీజేపీ కూడా అదేవిధంగా ప్రజా సమస్యలను తీసుకుని వారి పక్షాన ఉండి ప్రజా సమస్యలపై పోరాటం కూడా చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ప్రచార ప్రసార సాధనాల్లో ఉపయోగించగలుగుతాయి. అధికారికంగా ప్రకటించబడలేదు. ఏదైనప్పటికీ కూడా నా పేరు వస్తున్నందుకు, నా పేరు పరిశీలనలో ఉన్నందుకు జాతీయ అధిష్టానానికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధిష్టానానికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. పార్టీని అధికార దిశలో తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పేసి నాకు అవకాశం